ఈ ప్రపంచంలో మనకి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మన పక్కనున్నోడు కాదు. మన వెనకాలుండి బ్యాక్ స్టాప్ చేసేటోడు అసలుకే కాదు. మనలోనే ఉంటూ, మనతోనే ఉంటూ ఎవ్రీ సెకండ్ మనల్ని వెనక్కి లాగేటోడు. ఎగ్జామ్ ఉంటే నిద్రొస్తుంది పడుకుందాం. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అది ఫినిష్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే. కొద్దిసేపు ఫోన్ వాడదాం తర్వాత చూడొచ్చులే. నిన్ను బద్ధకంగా, లేజీగా నువ్వు జీవితంలో కష్టపడాలనుకున్న ప్రతిసారి నిన్ను వెనక్కి లాగి నిన్ను మళ్ళీ అదే జీరోలాగా చూపిస్తుంది చూడు, ఈ బ్రెయిన్. ఇదే మన ఎనిమి. మన బాడీలో ఒక పార్ట్ అయిన బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన బ్రెయిన్స్కి మనం స్లేవ్సా? నువ్వు నీ మైండ్కి స్లేవ్ లాగా ఉంటావా, లేదా ఆ మైండ్ని శాసించే రాజులాగా ఉంటావా? లెట్స్ కంట్రోల్ అవర్ మైండ్. అది చెప్తుంది మామ, 100 చెప్తుంది మామ. ఒకటి గుర్తుపెట్టుకో, మనం మంచి దారిలో నడవాలన్నా చెడ్డ దారిలో నడవాలన్నా మొత్తం మన బ్రెయిన్ చేతిలోనే ఉంది. దీన్ని మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని మన మైండ్ని మనం కంట్రోల్ చేయగలిగితే మిరాకిల్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామ, నువ్వు సిగరెట్ తాగొద్దని చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నావు మామ. నీకు ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది, లేదంటే ప్రెషర్ ఫీల్ అవుతున్నావు, బాగా స్ట్రెస్డ్ ఉన్నావు. అప్పుడు నీకు నీ బ్రెయిన్ ఏం చెప్తుంది తెలుసా? మామ ఒక సిగరెట్ తాగేస్తే ఏమవుతుంది, కొట్టేగా సిగరెట్ కొట్టేసే. ఆ ఒక్క సిగరెట్ కాస్త 10 సిగరెట్లు. అది నువ్వు ఎప్పటికీ నువ్వు మారవు ఇంకా. అదే నువ్వు నీ బ్రెయిన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే నువ్వు సిగరెట్ జోలికి పోవు, సిగరెట్ కొడుతూ రాదు. ఇది చెప్తా చూసినావా? మామ ఒక సిగరెట్ తాగకపోయింది ఏమో అంటున్నావు. మన మైండ్లో ఒక్కటే ఇట్లా స్టాంప్ లాగా ఫిక్స్ చేసుకోవాలి. మన గోల్ ఏంది, మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి, మనం ఈరోజు ఈ స్టేజ్లో ఎందుకున్నాం, మనకేం కావాలి, ఎవరు మనకి ఏం చేసిరు, ఎన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేసినాం, ఎన్ని బాధలు, ఎన్ని పెయిన్స్ అనుభవించినాం, ఎన్ని కన్నీళ్ళు కార్చినాం, అవన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది మామ ఈ చెత్త బ్రెయిన్. నువ్వు దాన్ని కంట్రోల్ చేసేలాగా ఉండాలి, కానీ అది నిన్ను కంట్రోల్ చేసేలాగా. మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి 100 వేస్ వెతుక్కో మామ. ఏదో ఒకటి చేయి, కింద మీద వాడు, నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయాలంతే. నువ్వు ఒక పని తలుచుకున్నావు, ఒక గోల్, ఒక జీల్, ఒక మోటివేషన్, ఒక ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తున్నావు, మళ్ళీ నువ్వు జీరో లాగా మళ్ళీ నువ్వు బ్యాక్ స్టెప్ వేస్తావా?